మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందిందో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో ప్రభుత్వం ప్రజలను అన్ని విధాల ఆర్థికంగా ముందుకు తీసుకుపోయి సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు ముందుకు తీసుకుపోతుంటే ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కనీసం గవర్నర్ ప్రసంగానికి కూడా ఏ రకంగా గౌరవ మర్యాదలు ఇవ్వకుండా సభలో వాళ్ళు వ్యవహరించిన తీరు చూస్తుంటే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. గవర్నర్ ప్రసంగాన్ని కూడా అవహేళన చేసే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు వచ్చినా కానీ సభలో హేళన చేసే విధంగా ఇవాళ వాళ్ళ తీరు చూస్తుంటే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమాల మీద, ఈ సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల మీద ఈ తెలంగాణ అభివృద్ధి వైపు ముందుకు తీసుకుపోతుంటే ఈ తెలంగాణలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి గత 30 సంవత్సరాలుగా ఏబీసీ వర్గీకరణ కావచ్చు, గత 95 సంవత్సరాలుగా బీసీల కులగణన విషయంలో కావచ్చు, కులగణన విషయంలో చట్టబద్ధత చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకొని సుమారు 1,03,000 మందితోటి 50 రోజులు కులగణన చేస్తే మరి ఈ కులగణనలో పాల్గొని దుర్మార్గులు కల్వకుంట్ల కుటుంబం ఇవాళ కులగణన గురించి మాట్లాడుతుంటే నిజంగా కూడా అదనిపిస్తుంది. మరి మీరు మతుండి మాట్లాడుతున్నారా? భారతదేశానికే తెలంగాణ రోడ్ మోడల్గా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కులగణన చేపట్టి ఇలా బీసీలకు ఒక వరంగా ఏదైతే కామారెడ్డి డిక్లేరేషన్ చెప్పినటువంటి 42% రిజర్వేషన్ అమలు చేయడానికి దాన్ని చట్టబద్ధత చేసి, అదేవిధంగా 30 సంవత్సరాల పోరాటం ఏబీసీ వర్గీకరణ కూడా చట్టబద్ధత చేసి ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికి ఇలా భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంత పెద్ద సాహసోపేతం నేను తీసుకోలే. మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో, రైతు డిక్లరేషన్లో రైతుల రుణముక్తి చేయాలి, తెలంగాణలో ఏ రైతు అప్పుల పాలు కావద్దని చెప్తే 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఇలా 25 లక్షల మందికి 21,000 కోట్లతోటి రుణమాఫీ చేస్తే గత 10 ఏళ్లలో మీరు ₹1,00,000 రుణమాఫీ చేయని వాళ్ళు రుణమాఫీ మీద మాట్లాడే నైతిక విలువలు మీకు లేవని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతు భరోసాతో పాటు రైతులకు అన్ని విధాల ఇన్పుట్ సబ్సిడీతో పాటు పరికరాలతో పాటు మేము రైతులకు పెద్దపీట వేసి ఒక్క సంవత్సరంలోనే 54,000 కోట్లు అందించిన ఘనత ఇది రైతుల ప్రభుత్వం. మీరు ఇప్పుడు రైతుల మీద మొసరి కన్నీరు గారుస్తున్నారు. గతంలో మీరు కాళేశ్వరం పే మీద కమిషన్లు దండుకొని ఈ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడం కోసం అప్పుల పాలు చేసినటువంటి తెలంగాణను, మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మంత్రులు తెలంగాణలో రైతులకు పెద్దపీట వేసినాం. ఇలా తెలంగాణలో మహిళలకు ఆత్మ గౌరవం పెంచడం కోసం ఉచిత రవాణా సౌకర్యం కల్పించినాం. అదేవిధంగా మహిళలకు అన్ని విధాల కోటీశ్వరం చేయడానికి మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాం. ఇలా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, ప్రతి ఇంటికి 500గా గ్యాస్ ఇస్తున్నాం. ఇలా ఇవన్నీ మీ కళ్ళకు కానొస్తలేవా? మీరు 10 ఏళ్లలో చేయనటువంటి పని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 నెలలు చేస్తే మీకెందుకు కడుపుమంట? ఈ ప్రభుత్వానికి మీరు సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా పోయి మీరు దుష్ప్రచారం మీ పింక్ మీడియా, మీ సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారు. ఇలా ఒకే సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కి ఇంటికో ఉద్యోగం అన్నారు, కనీసం ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి మీరు మా మీద మాట్లాడే నైతిక విలువలు లేవని చెప్పి మళ్ళొకసారి చేస్తున్నాం. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడి మీరు చేస్తున్నటువంటి అప్పులు, మీరు చేస్తున్న తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దు చేసుకుంటూ ప్రజాపాలన నిర్వహించి ఇలా బడుగు బలైన వర్గాలకు పెద్దపీట వేస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక మీ పింక్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో, భారతదేశంలో అత్యధికంగా పంట పండించినటువంటి రాష్ట్రం ఇలా తెలంగాణ రాష్ట్రం. మీరు కట్టినటువంటి కాళేశ్వరం నుంచి నీళ్లు రాకుండా ఇలా మేము కట్టినటువంటి గతంలో కట్టినటువంటి ప్రాజెక్టుల వల్ల ఇలా రాష్ట్రంలో అత్యధికంగా ధాన్యం పండించి భారతదేశంలోనే వరి ఎక్కువ పండించిన రాష్ట్రం ఇలా తెలంగాణ రాష్ట్రం. మరి మీ కళ్ళకు కానొస్తలేదా? మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా అన్ని వర్గాలకు సంక్షేమాలు అందించడం కోసం పెద్ద ఎత్తున సంక్షేమాలు తీసుకొచ్చి ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, ఇలా 4th సిటీ కావచ్చు, అన్ని రకాల భారతదేశంలో
తెలంగాణను నెంబర్ 1గా ఉంచుతుంటే దీన్ని చూసి ఓర్వలేక ఇలా కనీసం గవర్నర్ ప్రసంగానికి కూడా మీరు ఏ రకంగా మద్దతు ఇవ్వకుండా ఇలా సభలో మీరు చేసినటువంటి తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే మీరు తెలంగాణ ప్రజలు గమనించి మీ 10 ఏళ్ల పాలన చీకొట్టే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా మీ వక్ర బుద్ధి మారలేదు, మీ నీచ బుద్ధి మారలేదు. ఇకనైనా రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలకు తప్పకుండా ప్రతిపక్ష నాయకుడు హాజరై ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా, ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిందిగా మేము మీకు విజ్ఞపిస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సభకు రావాల్సిందిగా మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వండి. ఈ తెలంగాణలో ప్రజాపాలన ఇంకా ఆదర్శంగా జరగడానికి, ఇంకా సంక్షేమాలు అందించడానికి మీ తగు సూచనలు ఇవ్వాలి. కానీ ఇవాళ ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం మీ పింక్ మీడియా, మీ సోషల్ మీడియా ద్వారా ఇవాళ ఎక్కడో పంటలు ఎండుతున్నాయని ముసరి కన్నీరు గారుస్తున్నారు. మరి మీ గాయంలో ఎంతమంది రైతులు చనిపోయారు, ఎంతమంది రైతులు ఉరితాలు వేసుకున్నారు. కనీసం రైతుకు రుణమాఫీ అని మీరు ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నారు. రైతు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ, రైతు సంక్షేమం అంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నిరుద్యోగులను ఉద్యోగాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు చేస్తుంటే జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణలో రేపు జరిగే స్థానిక సంస్థల్లో తప్పకుండా మీ బుద్ధి చెప్తారు. స్థానిక సంస్థల్లో మీకు బుద్ధి చెప్పడమే కాకుండా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీజేపీకి మద్దతుగా కనీసం మీ బీఆర్ఎస్ నాయకుడు నిలబెట్టుకోలే. అంటే మీ చీకటి ఒప్పందాలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి మొన్న మీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో తేలిపోయింది. అంటే తెలంగాణలో మీకెక్కడ ముఖం చెల్లక కనీసం ఎమ్మెల్సీలు కూడా నిలబెట్టలేని పరిస్థితిలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉందంటే మీరు తెలంగాణలో మీ పాత్ర ఏంటో మీరు అర్థం చేసుకొని రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలకు మీరు హాజరై ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చి ఈ ప్రజాపాలనకు సహకరించాల్సిందిగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తారు. అంటే ఆయనకు కేటీఆర్కి ఏం మాట్లాడుతారో ప్రెస్ స్టేషన్లో అధికారం పోయినాక కేటీఆర్ మాటలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ తల్లిని సెక్రటరీలో పెడితే మారుస్తా అంటుండు. మరి కేసీఆర్ విగ్రహం తెచ్చిపెట్టాలనుకుంటుండేమో ఆయన. మరి అక్కడ ఉండాల్సింది తెలంగాణ తల్లి విగ్రహం, కేసీఆర్ విగ్రహం కాదు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో పచ్చదనానికి, పాడి పంటలకు నిదర్శనంగా ఉండే తల్లిని అక్కడ పెట్టింది. కాబట్టి ఆ తల్లిని కూడా ఓర్వలేక తెలంగాణ తల్లిని అవమానిస్తున్నటువంటి కేటీఆర్కు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. 6 గ్యారంటీలు ఒకసారి గ్రామాలలో పోయి చూసుకోవాలి. మేమిచ్చే రుణమాఫీ కానొస్తలేదా, మేమిచ్చే రైతు భరోసా కానిస్తలేదా, మేమిచ్చే 500 పెన్షన్ కానొస్తలేదా, పేదోడికి 200 ఇంట్లో ఉచిత విద్యుత్ కానొస్తలేదా, మా తెలంగాణ మహిళలకు ఉచిత ఆర్టీసీ మీ కళ్ళకు కానొస్తలేవా, మేము ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకోబోతున్నాం. మీరు చేసినటువంటి తప్పులకు, మీరు చేసినటువంటి అప్పులకు మేము కడుపు కట్టుకొని మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటు గతంలో మీరు ఇచ్చినటువంటి స్కీమ్లను కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాది ముబారక్ కావచ్చు, రైతు భరోసా, రైతు బీమా కావచ్చు, ఇవన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎక్కడ కూడా సంక్షేమం విషయంలో వెనుకకు తగ్గేది లేదు. కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట నిలబెట్టుకునే పార్టీ. మీరు 10 ఏళ్ళ చేయనటువంటి రుణమాఫీ మా గౌరవ ముఖ్యమంత్రి 10 నెలల్లో 21,000 కోట్లతోటి 25 లక్షల మందికి మేము రుణమాఫీ చేసినాం. రైతు భరోసా స్టార్ట్ చేసినాం. ఈ మార్చి 31 వరకు కూడా ప్రతి రైతుకు రైతు భరోసా పడుతుంది. మీ హాయంలో కనీసం ₹1,00,000 రుణమాఫీ చేయని వాళ్ళు మీరు అవుటర్ నమ్ముకున్నారు, ఓఆర్ఆర్ నమ్ముకున్నారు, భూములు నమ్ముకున్నారు. మేము అట్లా కాదు, సంపద సృష్టించుకుంటూ తెలంగాణలో రైతులకు పెద్దపీట వేసి, మహిళలకు పెద్దపీట వేసి, మీ లెక్క లూటీ కాదు, కమిషన్ కాకతీయ, మీ కాళేశ్వరంలో కమిషన్లు, మీరు ప్రతి స్కామ్లో కమిషన్ చేశారు. కాబట్టి మరి మీ లెక్క మేమనుకుంటున్నారు, మేము ప్రజాపాలన ద్వారా ప్రజలకు సంక్షేమాలు అందిస్తున్నామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. కమిషన్ల అలవాటు వాళ్లకు, కమిషన్ల కక్కుర్తి వాళ్లకు, ఒక రకంగా సంక్షేమాల అమలు చేసుకుంటూ గతంలో 3 సంవత్సరాలుగా సర్పంచ్ల బిల్లులు పెండింగ్ పెట్టింది ఏ ప్రభుత్వం. ఇలా మేము వచ్చిన నెలలనే అంటే జనవరిలో సర్పంచ్లు అయిపోయారు. అప్పటికే 2-3 సంవత్సరాల నుంచి సర్పంచ్లకు శ్మశాన వాటికలని చెప్పి, రైతు వేదికలని చెప్పి, ట్రాక్టర్లని చెప్పి వాళ్ళ నెత్తి మీద భారం పెట్టింది మీరు కాదా. ఇవాళ మళ్ళీ సర్పంచ్ల విషయంలో ముసరి కన్నీరు గారుస్తున్నారు. ఆ రోజు మీరు సర్పంచులకు బిల్లులు చెల్లిస్తే ఇవాళ పెండింగ్ బిల్లులు ఎక్కడివి? ఆ రోజు మీరు బిల్లులు చెల్లించలేకనే ఈ 3 ఏళ్లలో సర్పంచులు ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా సర్పంచులు అప్పుల పాలు కావడానికి
బీఆర్ఎస్ పార్టీ అప్పటి కేసీఆర్ గవర్నమెంట్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరు గతంలో చేసినటువంటి అప్పులు, మీరు చేసినటువంటి తప్పుల వల్లనే ఇలా సర్పంచులు కానీ పెండింగ్ బిల్లులు పేరుకపోయినాయి. మా ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఇక్కడ గ్యారంటీలు కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ చేసుకుంటూ పెండింగ్ బిల్లులను కూడా క్లియర్ చేయడానికి మా ప్రభుత్వం కృతజ్ఞతతో ఉంది.